తొలి మహిళా ఉపాధ్యాయులు. కనీసం మన రాష్ట్రంలోనైనా మనం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరే టీచర్స్ డే అంటే మనకు సెప్టెంబర్ 5కు జరుపుకుంటా ఉన్నాం. కనీసం జనవరి 3కైనా మన మహిళా టీచర్స్ యొక్క మరి మహిళా టీచర్ల యొక్క డేగా మన గవర్నమెంట్ అనౌన్స్ చేసే విధంగా నేను సీఎం దృష్టికి క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తానని, అదేవిధంగా అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది. ఏమేమో పని మనకు సంబంధం లేని పండుగల కోసమో లేకుంటే అక్కడ ఏం అర్థం లేని కూడా కొంత సరే కొన్ని సెంటిమెంట్ల కోసం జరుపుతుంది. ఒక అర్థంతో కూడుకున్నటువంటి లేదా అందరికి ఉపయోగపడ్డటువంటి వాళ్ళ గొప్పతనం తెలవడం కోసం ఒక దినోత్సవం లేదా ఒక వాళ్ళ యొక్క జయంతులు లేదా మరి డెత్ యానివర్సరీస్ లేదా ఒక హాలిడేగా ఇట్లాంటి అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా చర్చించడం జరుగుతుంది, మరి క్యాబినెట్ ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ, మరి సేవాలాల్ గారి యొక్క జయంతి ఎవ్రీ ఇయర్ మరి 15th ఫిబ్రవరికి నిర్వహిస్తూ ఉన్నారు. కానీ అక్కడ కూడా హాలిడే లేక చాలామంది ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. లేదా టీచర్స్ పిల్లలు ఇతర ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి సాధించుకుందామని తెలియజేస్తూ ఉన్నాను. మీరు అందరూ పొద్దున్న నుంచి ఉన్నారు. నేను కూడా కొద్దిగా 3 రోజుల నుంచి అక్కడే ములుగులో ఉండి కొద్దిగా చాలా రోజు అంటే ఎక్కువ వర్క్లో ఉండడం జరిగింది. మీ అందరితో మళ్ళొక రోజు మళ్ళీ కలుసుకుందాం. మీరు అన్నట్టుగా మరి మీ యొక్క డిమాండ్లు ఏవేవైతే ఉన్నాయో మా సోదరులు ముఖ్యంగా సావిత్రిబాయి పూలేది కానీ అదేవిధంగా మరి రికగ్నిషన్ లేదా అదేవిధంగా మరి రిజర్వేషన్స్ సంబంధించి చూస్తే ప్రైవేటు యూనివర్సిటీలలో మనకు రిజర్వేషన్లు లేక ఈక్వల్గా వాళ్ళతో అంటే మరి అక్కడ ఈక్వాలిటీ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఈక్వల్గా ఉన్నట్టే ఉండు. ఇక్కడ అదే అంటాను ప్రమోషన్లలో రిజర్వేషన్లు అంటే అక్కడ మనకు జనరల్ కోటాలో ఉద్యోగాలు అవసరం లేదంటారు ప్రమోషన్ లేకుండా. తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ వద్దు అంటే మరి ఏ రకంగా అంటే మనకు ఉండేటువంటి కొంత పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యం కానీ మరి చదువుకునేటువంటి అవకాశాలు కానీ రాకుండా తొక్కిపట్టి కార్పొరేట్ కంపెనీ వ్యవస్థలోకి కొన్ని వర్గాలను మాత్రమే అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. మిగతా మనలాంటి అణగారిన వర్గాలకు అవకాశం లేకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజు కూడా అసెంబ్లీలో మేము మొత్తుకున్నాం, కనీసం 25 నుంచి 30-50% అయినా కనీసం 25% అయినా రిజర్వేషన్ కావాలి అంటే అటు పక్కనటువంటి ఎమ్మెల్యేలు మన అణగారిన వర్గాల ఎమ్మెల్యేలే మా నోరు మూసుకొని బట్టన్న గారు మాట్లాడుతుంటే ఆయన మీదకి నా మీదకి పాపం శ్రీధర్ బాబు గారు కూడా మా కాంగ్రెస్ పార్టీ పాలసీ మేరకు వారు కూడా మనతో ఆయన ప్రాంతం అంతా కూడా మంత్రిని మాదేపురం అంతా అణగారిన వర్గాల బిడ్డలే ఉంటారు, దళితులు ఆదివాసీలు గిరిజనులు బడుగు బలిగిన వర్గాలు. ఆయన కూడా మాట్లాడిండు లేదు రిజర్వేషన్ కావాలి అని. అవతలు ఉన్నోళ్ళు